ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పదమైనటువంటి ఇష్యూ ఏంటంటే పంచదారుల ఇష్యూ. ఇక్కడ ఈ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాదు, ఒక అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు పంచదారుల ఈ ప్రాంతానికి ముప్పు వచ్చి ఏమిటి వచ్చిందనేసి మనం స్వయంగా చూసేందుకు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతమే పంచదారుల ప్రాంతం. ఇక్కడ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది. ఇక్కడ ఆ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పంచదారుల్లోని ఒక దార ఇది. అలాగే దీనికి ఆనుకొని కంటిన్యూస్గా మరొక 4 దారులు ఉండడం జరిగింది. ఈ పంచదారులని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే పూర్వం పాండవులు అజ్ఞాతవాసం సమయంలోని వాళ్ళు ఈ ప్రాంతానికి రావడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక దారిని తర్వాత పంచపాండవులు కాస్త దాన్ని స్ప్లిట్ చేసి 5 దారులుగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామిని పూజలు చేసేవారు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి పంచదారులని పేరు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పంచదారులకు మనుగడకే ఇప్పుడు అంటే పంచదారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే కానీ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు కానీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సమీపంలో జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల ఈ పంచదారులు పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దారి, ఇది 2వ దార. ఈ దారి నుంచి వచ్చిన దార కూడా చాలా సన్నగా పడుతుంది. ఒకప్పుడు పూర్తిగా చాలా ఎక్కువ ప్రవాహంతో వచ్చే దార ఇప్పుడు సన్నగా మారిపోయింది. అదేవిధంగా దాని పక్కన మరొకటి 3వ దార ఉంది, అది కూడా మరింత సన్నగా ఉంది. ఇంకా చివరి 4వది, ఆ తర్వాత 5వది కాస్త వస్తుంది, కానీ 4వ దార అయితే పూర్తిగా లేకుండా లేదు. అయితే మొత్తం ఈ దారులన్నీ కూడా కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో కూడా చాలా ఎక్కువ ప్రవాహంతో ఉండేది. ఇక్కడ పూర్తిగా కూడా నీళ్ళు కొలంలాగా ఉండేది. అయితే ఇప్పుడు సమీపంలో జరుగుతున్నటువంటి మైనింగ్ కారణంగా ఇప్పుడు ఇక్కడ ఈ దారులు పూర్తిగా కూడా తగ్గిపోయి అంతరించిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇప్పుడు అంచనా వేయడంతో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలంతా కూడా ఇప్పుడు ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే దీని మనుగడకి ప్రశ్నార్థకంగా మారుతుంది కనుక ఖచ్చితంగా ఈ యొక్క పంచదారుల పరిరక్షణ కోసం వాళ్ళు కృషి చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఇప్పటికే దీనిపై నిరసన కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పంచదారుల కోసం అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద ఎత్తున పోరాటం కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే బొత్స సత్యనారాయణ దీనిపై ఒక పెద్ద అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. రేపటిలోగా ఈ పంచదారుల సమీప ప్రాంతం అంతా కూడా నో మైనింగ్ జోన్గా కనుక ప్రకటించకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, దీనిపై ధర్నా కూడా దిగడం జరుగుతుంది. ఇంకా డైరెక్ట్గా ఇంకా వాళ్ళే ముఖ్య నాయకులు ధర్నాలో కూర్చోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ పంచదారులన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఎందుకంటే దీనికి సమీపంలో కొన్ని 100 మీటర్ల సమీపంలో మైనింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా సీఎం రమేష్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీ ఆధ్వర్యంలో ఈ మైనింగ్ జరుగుతుందని ఒక ప్రధానమైన ఆరోపణ. కనుక ఈ మైనింగ్ని ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయాలి, అలాగే ఈ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా డిక్లేర్ చేయాలన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్తో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క నిరసన కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ పంచదారులు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఆలయ అర్చకులు ఏమంటున్నారో ఇప్పుడు ఆయన మాటల ద్వారా కూడా విందాం. ఈ పంచదారుల్లో కొలువై ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఇప్పుడు పెద్ద వివాదం నడుస్తుంది. ఎందుకంటే ఈ ఆలయానికి దిగువన ఉన్నటువంటి పంచదారలు ఇప్పుడు మనుగడకే ఒక కష్టకాలం ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ స్థానిక గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ పంచదారులు ఏమిటి, అసలు దీని మనుగడకి ఏ విధమైన కష్టం వచ్చింది అన్న దానిపై ఇప్పుడు ఆలయ పూజలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు చెప్పండి, అసలు ఈ పంచదారులకు వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు పంచదారులకు వచ్చినటువంటి సమస్య గురించి మాకు పూర్తిగా అవగాహన లేదండి. అంటే మేము వచ్చి స్వామివారికి అర్చన చేసుకోవడం, వచ్చిన భక్తులకి ఏదైనా అభిషేకాలు పూజలు గట్టా చేయాలంటే కనుక చేయడం, మా దేవాలయం టైమింగ్స్ ప్రకారంగా మా ఉద్యోగం చేసుకుని వెళ్ళడం తప్ప స్థానికంగా ఇక్కడ జరిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవస్థానం వారు బాధ్యత పడుతున్నారండి, వాళ్ళే చూసుకుంటారండి. మాకైతే అలా మీ దృష్టి వరకు కూడా అసలు ఇదేమైనా వచ్చింది? ఇప్పటికే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఓ పక్క అక్రమ మైనింగ్ జరుగుతుంది, దానివల్ల దారులు ఇప్పటికే 5 దారుల్లోని 3 దారులు మాత్రమే ఉన్నాయి, 2 దారులు పూర్తిగా కూడా రావడం మానేసి అంటారు. నిజమేనా? మేమైతే ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేదండి, ఎందుకంటే మేము దేవాలయానికి పరిమితం. ఊళ్ళో ఉన్న గ్రామస్తుల ద్వారాగా కానీ లేకపోతే చుట్టుపక్కల చెప్పుకునే వాళ్ళ ద్వారాగా కానీ ఇలా ఏదో ఇబ్బంది ఉంది అనే విషయం మాత్రమే మేము చెబుతూ విన్నాం తప్ప మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూసింది కానీ పరిశీలన చేసింది కానీ లేదండి. ఈ దేవాలయంకి రావాలంటే మీరు దారుల మీదుగా కదా రావాల్సింది. ఈ కొత్త మెట్ల నుంచి మేము వచ్చేస్తామండి. ఇక్కడ మనకి వచ్చేటువంటి దారులుగా అయితే కనుక వస్తున్నాయండి, దారులు అయితే వస్తున్నాయి, అవి అయితే ఆగటం లేదు. మరి అవి వచ్చే పరిమాణంలో వస్తున్నాయా లేకపోతే ఇంకో రకంగా ఏమైనా వస్తున్నాయా ఏంటనేది దేవస్థానం తరపున అధికారులు చూసుకుంటున్నారండి. 3 దారులే వస్తున్నాయి, అవి కూడా బురద నీరు వస్తుందని చెప్పి గ్రామస్తులే అంటున్నారు. స్వయంగా మేము అడిగి తెలుసుకున్నాం. విన్నంగానండి, మేము ప్రత్యక్షంగా చూడలేదు సార్. మేము దానికి మా గురించి అవగాహన లేదు, మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేదండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తున్న వర్షం. ఎందుకంటే ఒక పక్క గ్రామస్తులేమో దారులు అంతరించిపోతున్నాయి చెప్పి ఆందోళన చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆలయ పూజారులు అయితే మాత్రం అటువంటిది మేమేమీ చూడలేదు, వాళ్ళ దృష్టికి రాలేదని చెప్పేసి కేవలం వినడం మాత్రమే జరిగిందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.